ఓం నమో వెంకటేశాయ. దేవేంద్రనీలనవమేఘ వినిర్జితాంగం పూర్ణేందుబింబవదనం శరచాపహస్తం సీతాసమేతమనిశం శరణం శరణ్యం చేతో మదీయమభివాంఛతి రామచంద్రం. నవమేఘము వలె ఇంద్రనీలమణి కాంతితో ప్రకాశించు స్వరూపము గలవాడు, పౌర్ణమి నాటి చంద్రుడి వలె గోచరించు సౌందర్యమైనటువంటి ముఖ వర్చస్సు గలవాడు, భక్తుల యొక్క వాంఛిత ఫలమును నెరవేర్చేటటువంటి సీతా సమేతుడు అయినటువంటి శ్రీరామచంద్రుని శరణు వేడుకుంటూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 221వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమాన్ని ముందుగా శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ప్రారంభించుకుందాం. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం ధర్మాచరణ ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగ ప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్ వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం 22 సర్గ శ్లోక పారాయణం తథా శ్రీ ధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం
వందే వాల్మీకికోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా. వాల్మీకిగిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్యా రామాయణ మహానదీ. శ్రీరామ ప్రార్థనా. అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ స రామః శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే 12 సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. అధతం వ్యధయాదీనం సవిశేషమమర్షితం శ్వసంతమివ నాగేంద్రం రోషవిష్ఫారితే క్షణం ఆసాద్య రామః సౌమిత్రిం సుహృదం భ్రాతరం ప్రియం ఉవాచేదం సధైర్యేణ ధారయన్ సత్వమాత్మవాన్. 22వ సర్గలోకి ప్రవేశించాము. 21వ సర్గలో కౌసల్యాదేవిని పూర్తిగా సమాధానపరిచి ఆమె తనతో పాటు వస్తాను అన్నటువంటి మాటకు కూడా సమాధానం చెప్పి, మరి లక్ష్మణస్వామి ఇంకా కోపంతోటే ఉన్నాడు. కోపంతో ఊగిపోతూ అన్నగారికి కలిగినటువంటి ఆపదను చూసి తట్టుకోలేనటువంటి స్థితిలో ఆ కోపం తగ్గకుండా అలాగే ఉన్నాడు. మరి ఆ లక్ష్మణస్వామికి కూడా అధానుజం భృశం అనుశాస్య దర్శనం అన్నారు కదా. అనుజుడైనటువంటి లక్ష్మణస్వామికి కూడా తన ఉద్దేశ్యాన్ని సుస్పష్టంగా తెలియజేస్తూ ఇదే చెయ్యదగినది, ఇదే ధర్మము, ఇదే నేను ఆచరిస్తాను అని చెప్పాడు. ఆ విషయాన్ని ప్రతిపాదించాడు అనుకున్నాం కదా. ఆ ప్రతిపాదించినటువంటి విషయాన్ని మనకు ఈ సర్గలో తెలియజేస్తున్నారు. మరి లక్ష్మణస్వామిని ఎలా ఒప్పించాడు, ఎలా లక్ష్మణస్వామి ఆయన ఊరడిల్లాడు అనే విషయం చెబుతూ మొదటి 2 శ్లోకాలకి కూడా ఒకే అన్వయం ఉన్నది. కావున 2 శ్లోకాలు కలిపి మనం చెప్పుకోవాలి. అధతం యధయాదీనం సవిశేషమమర్షితం శ్వసంతమివ నాగేంద్రం రోష విష్ఫారితే క్షణం ఆసాద్య రామః సౌమిత్రిం సుహృదం భ్రాతరం ప్రియం ఉవాచేదం సధైర్యేణ ధారయన్ సత్వం ఆత్మవాన్ అని అన్నారు. మరి రామచంద్రుడు లక్ష్మణస్వామితో చెబుతూ అధా కౌసల్యాదేవిని ఊరడించిన తరువాత ఆత్మవాన్ ప్రశస్తమైనటువంటి మంచి మనస్సు కలిగినటువంటి వాడు, స్వాధీనమైనటువంటి మంచి మనస్సు కలిగినటువంటి వాడు, అందరినీ కూడా తనలాగా చూచేటటువంటి వాడు ఆ రామచంద్రమూర్తి. అందుకని వశమైనటువంటి మనస్సు కలిగిన వాడు అనే ఉద్దేశ్యంతో ఆత్మవాన్ అని అన్నారు. అంటే వశమైన మనస్సు అని చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే, మనస్సు సందర్భానుగుణంగా పరిస్థితులను బట్టి ఇతరులు చేసేటటువంటి అపకారములను బట్టి మన మనస్సులలో ఈ భేద బుద్ధి కానివ్వండి, ఆనందకరమైన బుద్ధి కానీ, క్రోధము కానీ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఇవన్నీ ఎగసిపడుతూ ఉంటాయి, ఉవెత్తున ఎగసిపడుతూ ఉంటాయి. అయితే రామచంద్రమూర్తి ఆత్మవాన్, మనస్సుని స్వాధీనపరుచుకుని ఉన్నటువంటి వాడు కావున
తనకు ఎవరైనా అపకారం చేసినప్పటికీ కూడా ఆయన వెంటనే ఆవేశపడేవాడు కాదు, ఆలోచించి నిర్ణయం చేసేవాడు. అందుకనే ఆత్మవాన్ అని అన్నాడు. అంటే ప్రశస్తమైనటువంటి మంచి మనస్సు కలిగినటువంటి వాడు, వశమైనటువంటి మనస్సు కలిగిన వాడు, సానుకూలమైనటువంటి మనస్సు కలిగిన వాడు అయిన ఆ రామ రామచంద్రమూర్తి సత్వం తన బలమును, తన సత్తాను, అంటే అన్ని విషయములలోనూ తన జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానము, బల పరాక్రములు వీటినన్నింటినీ కూడా ధైర్యేణ ధారయన్, వాటినన్నింటినీ కూడా ధైర్యము చేత నిలుపుకుని ఉండి, ధైర్యంతో వాటినన్నింటినీ తనలోనే ఇముడ్చుకుని ఉండి అని అన్నారు. ఎందుకు అంటే ఎంత జ్ఞానము, ఎంత బుద్ధి, ఎన్ని రకాల శౌర్యవీర్య పరాక్రమాలు, నైపుణ్యము ఉన్నప్పటికీ కూడా ఆపద సమయం వచ్చినప్పుడు, మనసుకి బాధ కలిగినప్పుడు అవన్నీ కూడా సమయానికి మర్చిపోయే అవకాశం ఉన్నది, ఆ ధైర్యాన్ని కోల్పోయే అవకాశం ఉన్నది. అంటే ఏమిటి? ఉన్నటువంటి బలపరాక్రమాలు కూడా ఎప్పుడైతే ధైర్యాన్ని కోల్పోతామో అప్పుడు వాటిని ప్రదర్శించలేము. కానీ ఇక్కడ రామచంద్రమూర్తి సత్వం, తన సత్తువను, సత్తాను, తనకున్న బలపరాక్రమాలు సర్వగుణములను కూడా ధైర్యేణ ధారయన్, ధైర్యముతోటి తనలోనే నిలుపుకున్నటువంటి వాడై, అంటే ఏమిటి? నిలుపుకుని వాటిని గట్టిగా ప్రకటించకుండా వాటిని తనలోనే ఇముడ్చుకున్నటువంటి వాడై. ఇంకా లక్ష్మణస్వామితో మాట్లాడుతున్నాడు. లక్ష్మణస్వామి ఎలా ఉన్నాడు? వ్యధయా దీనం, బాధ చేత, మానసికమైనటువంటి వ్యధతోటి దీనమైనటువంటి స్థితిలో ఉన్నాడు లక్ష్మణస్వామి. అంతేకాదు అమర్షితం, కైకేయి మీద అసహనాన్ని, అంటే కైకేయి చేసినటువంటి పనిని తట్టుకోలేక కైకేయి మీద మిక్కిలి అసహనంతో ఉన్నాడు. అంతేకాదు సవిశేషం, రామచంద్రమూర్తికి అందరికంటే కూడా ఎంతో విశేషమైనటువంటి వాడు. రాముడికి అందరూ అన్నా సరే అందరి మీద కూడా ప్రేమాభిమానాలు ఉన్నాయి. కానీ లక్ష్మణుడు అంటే బహిఃప్రాణ ఇవాపరహ అని అంటారు. రామచంద్రమూర్తి యొక్క ప్రాణమే బయట తిరుగుతుంటే ఎలా ఉంటుందో ఆయనే లక్ష్మణస్వామి అని అన్నారు. అందుకని సవిశేషం, రామునికి ఎంతో ప్రియమైనటువంటి వాడు, ఎంతో ప్రత్యేకమైనటువంటి వాడు. అమర్షితం, కైకేయి మీద ఎంతో అసహనంతో కోపంతో ఊగిపోతున్నటువంటి వాడు. నాగేంద్రం ఇవ శ్వసంతం, నాగేంద్రం, నాగరాజులాగా, సర్పరాజులాగా శ్వసంతం, బుసలు కొడుతూ ఉన్నట్ట. మరి లక్ష్మణస్వామి ఆ నాగరాజే కదా, ఆదిశేషుడే కదా. అందుకనే ఆ కోపం ఆ విధంగా, ఆయనలో ఉన్న కోపము ఆ విధంగా ఉన్నదని చెబుతున్నారు. నాగేంద్రం ఇవ శ్వసంతం, సర్పరాజు అయినటువంటి ఆదిశేషునిలాగా శ్వసంతం, ఆ నిట్టూర్పులు విడుస్తూ బుసల కొడుతూ ఉన్నటువంటి వాడు. ఇంకా రోష విస్ఫారితే క్షణం, రోషంతో, క్రోధంతో కన్నులు పెద్దవి చేసి చూస్తూ ఉన్నాడు. సహజంగా సిగ్గుపడినప్పుడు కన్నులు చిన్నవి చేస్తారు. ఆనందము అంటే విపరీతమైనటువంటి ఆనందము, బాగా ఆనందం కలిగినప్పుడు, బాగా కోపం కలిగినప్పుడు కళ్ళు పెద్దవి చేసి చూస్తారు. అయితే బాగా ఆనందం కలిగినప్పుడు కళ్ళలో వచ్చేటటువంటి ఆనంద బాష్పాలు అంటారు, అవి చల్లగా ఉంటాయి. బాగా కోపం వచ్చినప్పుడు ఆ కళ్ళు ఎర్రబడి అప్పుడు కూడా నీళ్లు వస్తాయి, అవి వేడిగా సెగలగొక్కే విధంగా ఉంటాయిట. మరి ఇక్కడ లక్ష్మణస్వామి యొక్క స్థితి బుసలు కొడుతున్నటువంటి పాములాగాను, అలాగే కళ్ళు పెద్దవి చేసి క్రోధంతో ఆయన కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉన్నాడు. అందుకనే భాసుడు అంటారు, త్రైలోక్యం దగ్ధుకామేవ లలాట పుట సంస్థిత భృకుటిర్లక్ష్మణస్యేష నియతీవ వ్యవస్థిత అని చెప్పి అంటూ, ఈ ముల్లోకాలని కూడా దహించే విధంగా లక్ష్మణస్వామి యొక్క ఆ నుదురు భాగం గోచరిస్తున్నదిట. భృకుటి అంటే ఈ కనుబొమ్మల యొక్క మధ్య భాగం ఏదైతే ఉందో, భృకుటి లలాటము అని అంటారు. ఆ లలాటము అంటే ఆ ముఖ భాగము, ఆ కనుబొమ్మల మధ్య భాగాన్ని భృకుటి అంటారు. ఆ కనుబొమ్మలు బాగా చిట్లించేటప్పటికీ రెండు కనుబొమ్మలు కూడా కలిసిపోయినట్లుగా ఉన్నాయి. ఆ లలాటం అంతా కూడా ముడతలు పడిపోయి ఉన్నదిట.
అది చూస్తే ఎలాగున్నది అంటే ముల్లోకాలని కూడా ఒకేసారి లక్ష్మణస్వామి తన కోపంతో దహించి వేస్తాడా అన్నట్లుగా ఉందిట. అంత కోపంతో ఉన్నాడు లక్ష్మణస్వామి. మరి అంత కోపంతో ఉన్నటువంటి లక్ష్మణస్వామి గురించి చెబుతూ సుహృదం, ఎంతో స్నేహ స్వభావం కలిగినటువంటి వాడు, ప్రియం, తనకు చాలా ఇష్టమైనటువంటి వాడు అయిన, భ్రాతరం, సోదరుడైనటువంటి వాడైన, సౌమిత్రిం, సుమిత్రాతనయుడైనటువంటి లక్ష్మణస్వామితోటి ఆసాద్య, ఆయన దగ్గరకు వెళ్ళి, అంటే ఏమిటి, మనకు ప్రియమైనటువంటి వారికి ఏదైనా చెప్పదలుచుకున్నప్పుడు వారి దగ్గరకు వెళ్ళి అలా భుజం మీద చెయ్యి వేసో లేకపోతే దగ్గరగా వెళ్ళి చెప్పటం పరిపాటి కదా. అలాగా ఆసాద్య, దగ్గరకు వెళ్ళి సమీపించి ముఖంలోకి చూస్తూ, చూడండి చెప్పేటటువంటి మాటలో కనుక ధర్మము సత్యము అదేవిధంగా సూటి అయినటువంటి మాట కనుక అయినట్లయితే ఆ మాటను చెప్పడానికి ఎటువంటి జంకు అనేది ఉండదు, పూర్తిగా ముఖంలోకి చూస్తూ మాట్లాడేయచ్చు. అందుకని ఇక్కడ రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి ముఖంలోకి చూస్తున్నాడు. కానీ లక్ష్మణస్వామి మాత్రం ఆ కోపంతో ఉండటంతో కోపంతో అన్నగారిని చూడలేక కాస్త తల అటు ఇటు తిప్పుతున్నాడు. కానీ రామచంద్రమూర్తి మాత్రం లక్ష్మణస్వామి ఎదురుగా వెళ్ళి దగ్గరకు వెళ్ళి ఆయన ముఖంలోకి సూటిగా చూస్తూ ఇదం ఉవాచ, ఈ మాటలను పలుకుతూ ఉన్నట్ట. ఇక్కడ భ్రాతరం అనే దానికి సోదరుడు అని మనం అర్థం చెప్పుకున్నాం. సోదరుడు అంటే సమానే ఉదరే శయిత అని చెబుతారు వ్యాకరణ శాస్త్రంలో. అంటే ఒకే ఉదరంలో పుట్టినటువంటి వారిని సోదరుడు అంటారు అని. మరి రామలక్ష్మణుల్ని చాలా చోట్ల మనం సోదరులు సోదరులు అంటాం, వింటూ ఉన్నాం. రాముడేమో పుట్టింది కౌసల్యాదేవికి, లక్ష్మణుడు పుట్టింది సుమిత్రాదేవికి. మరి వీరిరువురు కూడా సోదరులు ఎలా అవుతారు అని అంటే దానికి చెబుతారు, ఇరువురు కూడా ఒక పాయస భాగం నుండి, అంటే ఏమిటి, పాయస భాగం ఒకే పాయసం నుండి నలుగురు కూడా ఆవిర్భవించారు. కావున రామ భరత లక్ష్మణ శత్రుఘ్నులు ఎవరైతే ఉన్నారో ఈ నలుగురు కూడా వారు ఒక పాయసము నుండే ఆ పాయసాన్ని భాగములు చేసి ఇవ్వటం ద్వారా వాళ్ళు ఉద్భవించారు. కనుక ఆ విధంగా ఒకే పాయసం నుండి ఉద్భవించిన వారు కావున వారిని సోదరులు అనవచ్చు అని చెప్పి మనకు పెద్దలు చాలా స్పష్టంగా తెలియజేశారు. అందుకనే రామలక్ష్మణుల్ని వీరిని సోదరులు అని చెప్పి సంబోధిస్తూ ఉంటారన్నమాట. మరి ఇలాగా తనకు అత్యంత ప్రియమైనటువంటి వాడు అయినప్పటికీ ఇప్పుడు మాత్రము బాధతోటి దీనమైనటువంటి స్థితిలో క్రోధంతో కళ్ళు పెద్దవి చేసినటువంటి వాడు అసహనంతో నిట్టూర్చుతూ ఆ విధంగా బుసలు కొడుతున్నటువంటి నాగేంద్రంలా ఉన్నటువంటి ఆ లక్ష్మణస్వామితో మాట్లాడుతున్నాడు. మరి అటువంటి లక్ష్మణస్వామిని ప్రియం భ్రాతరం సౌమిత్ర్యమని ఇలా చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే, మనకు అత్యంత ప్రియమైనటువంటి వారు ఒక మాట కాస్త ఎక్కువగా మాట్లాడినా, అనుచితంగా మాట్లాడినా సరే ఆ మాట ఎందుకు మాట్లాడారో ఆలోచిస్తాను తప్ప వాళ్ళని ఎందుకు మాట్లాడారంటే మాట్లాడిన దాంట్లో తప్పులు వెతకటం కానీ లేకపోతే వారి మీద కోపం కానీ మనకు రాదు. ఎందుకు అంటే వారి మీద ఉన్నటువంటి అభిమాన అతిశయం అంత గొప్పగా ఉన్నది. మరి లక్ష్మణస్వామి మాట్లాడినటువంటి మాటలకి రామచంద్రమూర్తికి విపరీతమైనటువంటి కోపం రావాలి. ఎందుకు అంటే పితృవాక్య పరిపాలన దక్షుడు, తండ్రి అంతే అమితమైనటువంటి గౌరవం కలిగినటువంటి రాముని ముందు దశరథ మహారాజుని, తండ్రి అయినటువంటి దశరథ మహారాజుని ఏమని అన్నాడు, దండనాన్న విధిద్దాము లేకపోతే వధించరాన్న వధ్యతామపి అని చెప్పి లక్ష్మణస్వామి అనేశాడు. బంధిద్దాము లేకపోతే వధించేద్దాము అన్నట్లుగా అన్నాడు. ఆ మాటకి రాముడికి కోపం రావాలి. ఒకంత కోపం వచ్చినప్పటికీ కూడా మరి లక్ష్మణుడు అంటే అమితమైనటువంటి ప్రేమ, మిక్కిలి స్నేహము, పైగా లక్ష్మణుని యొక్క కోపము లక్ష్మణుని గురించి కాదు రాముడి గురించే, తన గురించే లక్ష్మణుడు బాధపడుతున్నాడు అనే ఆ అంతరంగం తెలిసినటువంటి వాడు. అందుకనే రాముడు ఆత్మవాన్ అని అన్నారు. అంటే ఏమిటి, తాను వశమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడు, ఇతరుల యొక్క మనస్సుని కూడా తెలుసుకోగలిగినటువంటి స్వభావం కలిగిన వాడు. అందుకనే రామచంద్రమూర్తి ఇంత మాట్లాడినప్పటి, అంటే లక్ష్మణస్వామి ఒకంత ఎక్కువగా మాట్లాడినప్పటికీ కూడా ఆయనని మీద కోపగించకుండా దగ్గరకు వెళ్ళి అనునయిస్తూ లక్ష్మణస్వామితోటి చెబుతూ ఉన్నాడు. నిగృహ్య రోషం శోకంచ ధైర్యమాశ్రిత్య కేవలం
అవమానం నిరస్యేమం గృహీత్వా హర్షముత్తమం. ఈ 3వ శ్లోకము 4వ శ్లోకం కూడా కలిపి అన్వయం చెప్పుకోవాలి. ఉపక్లుప్తం హి యత్కించిత్ అభిషేకార్ధమధ్యమే సర్వం విసర్జయ క్షిప్రం కురు కార్యం నిరత్యయం. లక్ష్మణస్వామికి బోధిస్తూ ఉన్నాడు, ఏం చెయ్యాలనే విషయాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఒకానొక సందర్భంలో లక్ష్మణస్వామి విపరీతమైనటువంటి కోపంతో నీవు ధనుస్సు ధరించు, ధనుస్సు ధరించవలసినటువంటి సందర్భంలో శాంతి ధర్మము అని చెప్పి ఈ విధంగా మహర్షిలాగా మాట్లాడుతున్నావేమిటి? నీ దగ్గర ఉన్నటువంటి ధనుస్సు కనుక పనిచేయకపోతే నాకు చెప్పు. యువతిరహితం లోకం యతశ్చలితావయం అని అంటాడు లక్ష్మణస్వామి. ఎవరి వలనైతే మనకిటువంటి పరిస్థితి వచ్చిందో, ఎవరో అయితే అధర్మంగా నిన్ను అన్యాయంగా నిన్ను వనవాసానికి పంపించదలుచుకున్నారో అసలు వాళ్లే కాదు, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు, అటువంటి వారెవరూ కూడా ఈ లోకంలో లేకుండా చేస్తాను అని చెప్పి విపరీతమైనటువంటి కోపంతో ఆయన ఊగిపోతూ ఉంటే ఆ సందర్భంలో రామచంద్రమూర్తి అంటాడు, ఏమిటయ్యా ఇందాకటి నుంచి ధనుస్సు ధరించు, ధనుస్సు ధరించు, నువ్వు క్షత్రియుడు కాదా, నీకు వస్త్రాలు తెలియవా అని ఈ విధంగా లక్ష్మణ ఈ విధంగా నన్ను అంటున్నావు. సరే అయితే నేను ధనుస్సును ధరిస్తాను. ధనుస్సును ధరించి ఏం చేయమంటావు, ఎవరి మీద ప్రయోగించమంటావు ధనుస్సు, ఈ బాణములు అంటూ తాతే ధనుర్నమయి సత్యమవేక్షమాణే ముంచాని మాతరిశరం స్వధనం హరంత్యా దోషేషు బాహ్యమనుజం భరతం హనాని కిం రోషణాయ రుచిరం త్రిషు పాతకేషు. లక్ష్మణ, ఇందాకటి నుంచి నన్ను ధనుస్సు ధరించు, బాణప్రయోగం చెయ్యి అని ఇందాకటి నుంచి నన్ను రెచ్చగొడుతూ ఉన్నావు, శాంతిగా ఉంటున్నావు అని చెప్పి నన్ను ఈ విధంగా అంటున్నావు. సరే నేను ధనుస్సును ధరించాలంటున్నావు కదా, ధరిస్తాను. ధరించి ఏం చేయమంటావు? తాతే ధనుర్నమయి సత్యమవేక్షమాణే. సత్యమవేక్షమాణే, నిజం ఆలోచించినట్లయితే తాతే తండ్రి యందు బాణప్రయోగం చేయమంటావా? ఎందుకని చేయాలి తండ్రి మీద అంటే ఏమిటి? తన మాట తాను నిలుపుకోవటం కోసం కైకేయికి ఇచ్చినటువంటి మాటను నిలుపుకుని తాను సత్యసంధుడిగా ఉన్నాడు కావున, తాను ఇచ్చిన మాట నిలుపుకోవాలి అని సత్యప్రతిజ్ఞతో ఉన్నాడు కావున, సత్యప్రతిజ్ఞ చేసినటువంటి తండ్రి గారి మీద బాణప్రయోగం చేయమంటావా? లేదా ముంచా నిమాతరిశరం స్వధనం హరంత్యా. స్వధనం హరంత్యా, నాకు రావలసినటువంటి రాజ్యాన్ని తాను తన కొడుక్కి ఇచ్చుకుంటున్నది అనే భావనతోటి కైకేయి మాత మీద బాణప్రయోగం చేయమంటావా అని అన్నాడు. ఇక్కడ శ్లేష 2 అర్థాలు ఉన్నాయి. స్వధనం హరంత్యాహ అని అంటే రాముడికి రావలసినటువంటి రాజ్యాన్ని కైకేయి తీసుకుని భరతునికి ఇచ్చింది అని అర్థం కాదు. స్వధనం, కైకేయి వరముగా తనకు రావలసినటువంటి రాజ్యాన్ని తాను గ్రహించి తన కొడుక్కి ఇచ్చుకుంటూ ఉంటే, తన రాజ్యాన్ని అంటే వరంగా తనకు ప్రాప్తించినటువంటి రాజ్యాన్ని తన కొడుక్కి ఇచ్చుకుంటూ ఉంటే, తనకు ఆమె యొక్క రాజ్యాన్ని ఆమె కొడుక్కి ఇచ్చుకుంటున్నది అని చెప్పి కైకేయి మీద బాణప్రయోగం చేసి ఆమెను వధించమంటావా? లేదా ఇందాకటి నుంచి అంటున్నావు కదా భరతుడు నీకు కారణము అని చెప్పి, దోషేషు బాహ్యమనుజం భరతం హనాని. మరి ఈ పాపమేమీ తెలియనటువంటి వాడు, ఈ తతంగమేమీ తెలియనటువంటి వాడు, దోషముతో సంబంధమే లేనటువంటి వాడైన భరతం, మనకు అత్యంత ప్రియుడైనటువంటి సోదరుడు భరతుడి మీద ఈ అస్త్రప్రయోగాన్ని బాణప్రయోగాన్ని చెయ్యమంటావా అని చెప్పి చూడండి. అంటే ఏమిటి? లక్ష్మణుడు బాణప్రయోగం చేయి, ధనుస్సును పట్టుకో, నువ్వు క్షత్రియుడివి కాదా అని రెచ్చగొడుతూ ఉంటే, సరేనయ్యా నేను ధనుస్సును ధరించి ఎవరి మీద బాణం వేయమంటావు? ఇచ్చిన మాట నిలుపుకుంటున్నటువంటి తండ్రి మీద, తనకు వరంగా వచ్చినటువంటి రాజ్యాన్ని తన కుమారుడికి ఇచ్చుకుంటున్నటువంటి, తన రాజ్యాన్ని తన కుమారుడికి ఇచ్చుకుంటున్న కైకేయి మీద, అసలు ఏ పాపము తెలియనటువంటి వాడు, దూరంగా ఉన్నటువంటి వాడైన భరతుని మీద బాణప్రయోగం చేయమంటావా? నీ కోపం చల్లార్చుకోవటం కోసం కిం రోషణాయ రుచిరం త్రిషు పాతకేషు, నీ కోపం చల్లార్చడం కోసం ఇప్పుడు నువ్వు ఈ 3 పాపాలలో, ఈ 3 మహాపాతకాలలో ఏ పాపం చేయమంటావు, ఎవరి మీద బాణప్రయోగం చేయమంటావు అని చెప్పి రామచంద్రమూర్తి లక్ష్మణస్వామిని అడిగితే
ఆ సందర్భంలో లక్ష్మణుడు అంటాడు, అన్నా నేను అధర్మం చెయ్యమని అనడం లేదు, వర్షానికి వస్తవ్యం సమాని చతుర్దశ అని చెబుతూ 14 సంవత్సరములు అన్యాయంగా నువ్వు వనవాసం చేయవలసి వస్తుంది కదయ్యా, అందుకని నేను ఇంత బాధపడుతున్నాను తప్ప అన్యాయంగా వారిని వధించు వీరిని వధించు అని చెప్పటం నా ఉద్దేశ్యం కాదు అని అంటాడు. అంటే చూడండి, లక్ష్మణస్వామి ఎంత రెచ్చగొట్టినా, లక్ష్మణస్వామి క్షత్రియ బలం లేదా నీకు అని చెప్పి ఆ క్షాత్రాన్ని రాజనీతిని బోధించినప్పటికీ కూడా ఆ సందర్భంలో కూడా రాముడు చెప్పాడు ఏమని, రాజనీతి అయినా ఏ నీతి అయినా సరే అది ధర్మానుగుణమైనప్పుడే అది నీతి అవుతుంది, అంతేగాని రాజనీతి అనే ఉద్దేశ్యంతో కేవలం రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవటం మాత్రమే అది రాజనీతి కాదు. ధర్మానుగుణంగా రాజ్యాన్ని స్వాధీనం చేసుకుంటే అదే రాజనీతి అవుతుంది, అంతేగాని తండ్రిని వధించేసి తల్లిని వధించి అడ్డొచ్చిన వాళ్ళందరినీ కూడా అణచివేసి ఈ విధంగా రాజ్యాన్ని స్వాధీనం చేసుకుంటే అది రాజనీతి కానేరదు అని చెప్పి చాలా స్పష్టంగా రామచంద్రమూర్తి లక్ష్మణుడితో చెప్పాడు. అందుకనే ఇప్పుడు ఏమంటున్నాడు, ఇంకా కోపంతో ఉన్నటువంటి ఆ లక్ష్మణస్వామితో అంటూ, రోషం శోకంచ నిగృహ్య, నీలో వస్తున్నటువంటి రోషాన్ని అంటే తండ్రి అలాగే కైకేయి వీరి మీద కలుగుతున్నటువంటి రోషము, ఆ కోపం ఏదైతే ఉందో, రోషము అంటే సహించలేనటువంటి అసహనం అంటాం కదా, దానినే రోషము అంటాం అన్నమాట. రోషము శోకంచ, తీరనటువంటి దుఃఖము, రామచంద్రుడికి ఆపద కలిగిందే బాధ కలిగిందే అనేటువంటి దుఃఖం ఏదైతే ఉందో ఆ దుఃఖం నిగృహ్య, నిగ్రహించి అణచివేసి వాటిని పక్కన పెట్టి రాముడు లక్ష్మణుడితో అంటున్నాడు, నీకు తండ్రి మీద అదేవిధంగా పినతల్లి మీద వారి మీద కలుగుతున్నటువంటి రోషాన్ని, నాకు బాధ కలిగింది అనేటువంటి శోకం ఏదైతే ఉందో ఆ శోకాన్ని కూడా నిగ్రహించి అణచివేసుకుని కేవలం ధైర్యం ఆశ్రిత్య, కేవలం ఒక్క ధైర్యాన్ని మాత్రమే నీవు కలిగి ఉండి, అంటే ఏమిటి ధైర్యం అంటే ఏమి జరుగుతున్నప్పటికీ కూడా దాన్ని ధైర్యంగానే ఎదుర్కోవాలి అనుకోవాలి తప్ప దానికి భయపడకూడదు అని చెప్పి ధైర్యాన్ని మాత్రమే నీవు ధరించి ఉండి ఇమం అవమానం అని అన్నాడు. ఇది అవమానంగా నీవు భావించకుండా, అవమానం ఏం జరిగిందండి అంటే, రాముడికి పట్టాభిషేకం చేస్తాను అని సభలో అందరి ముందు కూడా గురువుల దగ్గర గురువులు పురోహితులు అదేవిధంగా మంత్రులు సామంతులు ప్రజలు ఇతర దేశముల నుండి వచ్చినటువంటి వారు వీరందరి ముందు కూడా రాముడికి పట్టాభిషేకం చేస్తాను అని చెప్పి సంకల్పించి రాముణ్ణి సిద్ధం చేసి తీరా సిద్ధమయ్యి పెద్ద శోభాయాత్రగా అనే చతురంగ బలములతోటి వీణా వాయిద్యం మొదలైనటువంటి మంగళ వాయిద్యములతోటి వీటన్నిటితోటి కూడా ఎంతో ఆర్భాటంగా అట్టహాసంగా తరలి వస్తే మందిరంలోకి ఆ దశరథ మహారాజు యొక్క అంతఃపురంలోకి ప్రవేశించిన తర్వాత పట్టాభిషేకం లేదు అని అంటే మరి రామచంద్రమూర్తి అయోధ్య నగరంలో తలెత్తుకోగలుగుతాడా? కనీసం ఎవరి ముఖమైనా చూడగలుగుతాడా? ఏమిటి ఇంత ఆర్భాటంగా వచ్చింది పట్టాభిషేకం లేకుండా పోవటానిక అని అందరూ అంటే తట్టుకోగలుగుతాడా అని అనిపిస్తుంది కదా. అందుకనే రాముడు కూడా అంటున్నాడు ఇమం అవమానం, ఈ అవమానమును అంటే పట్టాభిషేకాన్ని సంకల్పించి ప్రకటించి చేయకపోవటం అనేది అదేదో పెద్ద అవమానంగా భావించకుండా నిరస్య అటువంటి అవమానాన్ని పక్కన పెట్టేసి తొలగించేసి ఉత్తమం హర్షం గృహీత్వా, ఉత్తమమైనటువంటి నిర్మలమైనటువంటి ఆనందాన్ని నీవు పొంది, అంటే ఏమిటి ఇలాగా వనవాసానికి వెళుతుంటే ఆనందాన్ని పొందాలా? లక్ష్మణస్వామికి ఇంకా బాగా కాలిపోతూ ఉంటుంది. మనం సాధారణంగా చెప్పాలంటే ఆనందాన్ని పొంది, ఎందుకయ్యా ఆనందం పొందాలి అంటే తండ్రి మాటను నిలబెడుతున్నాము, సత్యవాక్ పరిపాలన చేస్తున్నాము, అంటే చెయ్యవలసినటువంటి కార్యాన్ని మేము ధీటుగా చేస్తున్నాము అనే ఆ మానసికమైనటువంటి ధైర్యము ఆత్మవిశ్వాసము ఈ రెండింటితో కూడినటువంటి ఆనందము, ఈ ఆనందంతో ఉన్నటువంటి వాడై గృహీత్వ అవలంబించి అద్యమే అభిషేకార్థం, ఈనాడు నా పట్టాభిషేకం కోసం ఏర్పాటు చేసినటువంటి ఉపక్లుప్తం సిద్ధం చేసినటువంటి
యత్కించిత్ ఏదైతే సంభారములు అలంకారములు ఇవేవైతే ఉన్నాయో తత్సర్వం వాటినన్నింటినీ కూడా విసర్జయ పక్కకు పెట్టేసేయి. అవేవి కూడా వాటి గురించి ఏది కూడా నీవు పట్టించుకోవద్దు. నిరత్యయం కార్యం క్షిప్రం కురు. అపాయం లేనటువంటి కార్యం, సత్యవాక్ పరిపాలన చేసేటటువంటి కార్యము అంటే ఏమిటి? వనవాసానికి వెళ్ళడానికి తగినటువంటి ఏర్పాటు ఏదైతే ఉందో ఆ ఏర్పాటును చెయ్యి అన్నాడు. అంటే పట్టాభిషేకానికి ఏర్పాట్లు చేసేటప్పుడు ఎంతటి ఆనందంగా ఏర్పాట్లు చేశారో అదేవిధంగా ఇప్పుడు సత్యవాక్ పరిపాలన కోసం, తండ్రి గారి యొక్క ప్రతిజ్ఞను నెరవేర్చడం కోసం వనవాసానికి వెళుతున్నటువంటి నాకు కార్యం క్షిప్రం కురు. ఆ వనవాసానికి తగినటువంటి ఏర్పాట్లు అంటే ఏదో మిగతావన్నీ కూడా రాచమర్యాదలు సిద్ధం చేయమని అర్థం కాదు. వలకలములు, జటావలకలమును ధరించి వెళ్ళాలన్నది కదా. ఆ నారచీరలు వాటినన్నిటినీ కూడా తీసుకొచ్చి ఇవ్వవయ్యా లక్ష్మణ అని చెప్పి రామచంద్రమూర్తి చెబుతున్నాడు. అంటే ఏమిటి? ఆభరణములు, పట్టు వస్త్రములు తీసుకువచ్చి ఇచ్చేటప్పుడు ఎంతటి ఆనందంతో ఉన్నావో అదే ఆనందంతో, అంతటి ఉత్తమమైనటువంటి ఆనందంతో నాకు నారచీరలు తీసుకువచ్చి ఇచ్చి ఈ కార్యం చక్కగా సజావుగా జరిగే విధంగా, సత్య ప్రతిజ్ఞ నిలబెట్టే విధంగా, నెరవేర్చే విధంగా నీవు చెయ్యవయ్యా లక్ష్మణ అని చెప్పి రామచంద్రమూర్తి లక్ష్మణస్వామితో అంటున్నాడు అన్నమాట. అందుకని ఏమన్నాడు? నీలో కలుగుతున్నటువంటి తండ్రి మీద, అదేవిధంగా కైకేయి మీద కలుగుతున్నటువంటి రోషాన్ని, అలాగే నాకు వనవాసం ఏర్పడిందే అని కలుగుతున్నటువంటి బాధని, ఆ రెండింటినీ కూడా నిగ్రహించుకుని అణచుకుని ధైర్యాన్ని మాత్రమే పొంది, ఏదో మనం అవమానం పొందాము అని అనుకుంటున్నావు. నీవు అవమానం ఏమున్నది? నాన్నగారు పట్టాభిషేకం సంకల్పించారు కావున పట్టాభిషేకం కోసం వెళ్ళాము, లేదు అన్నారు కావున వచ్చేసాము, దీంట్లో అవమానం ఏమున్నది అని చెప్పి రాముని యొక్క ఉద్దేశం. కావున దీన్ని అవమానంగా భావించకుండా పట్టాభిషేకానికి ఏర్పాటు చేసినటువంటి ఈ సంభారములు వేటిని కూడా పట్టించుకోకుండా, పట్టాభిషేక సంభారములను ఎంత ఉత్సాహంతో ఏర్పాటు చేశావో అంతే ఉత్సాహంతో నా వనవాసానికి తగినటువంటి ఏర్పాట్లను కూడా చెయ్యవయ్యా లక్ష్మణ అని చెప్పి రామచంద్రమూర్తి చెబుతూ ఉన్నాడు. మరి ఇక్కడ ఇది అవమానము కాదు అని చెప్పి రాముడు అన్నాడు, కానీ అయోధ్యలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అలా అనుకోలేదుట. వాళ్ళందరూ ఆశ్చర్యపోయారుట. అందుకనే భాసుడు అంటారు, ఆరబ్ధే పటహే స్థితే గురుజనే భద్రాసనే లంఘితే స్కంధోచ్చారణ నమ్య మానవదన ప్రచ్యోతితో ఏ ఘటే రాజ్ఞాహూయ విసర్జితే మయిజనో ధైర్యేణ మే విస్మిత స్వపుత్ర కురుతే పితుర్యదివచ కస్తత్ర భో విస్మయ అని అంటాడు. ఆ సందర్భంలో పట్టాభిషేకానికి రాముణ్ణి పిలిస్తే అక్కడ అనేకమైనటువంటి కలశములన్నింటినీ కూడా ఏర్పాటు చేశారట. ఆ కలశములో ఉన్నటువంటి తీర్థములు ఆ కలశము యొక్క అంచు వరకు వచ్చి ఉన్నాయట. వచ్చి ఉంటే ఇంకా చూచిన వాళ్ళందరూ కూడా ఈ కలశములలో ఉన్నటువంటి తీర్థములు రాముడి శిరస్సున పడటానికి అవి ఉవిళ్ళు ఊరుతూ ఉన్నాయి, అవి సిద్ధంగా ఉన్నాయి. ఇంకా రాముడి శిరస్సు మీద ఈ కలశములతోటి పట్టాభిషేకం చెయ్యటమే. అందుకని ఈ జలములన్నీ కూడా ఎగసిపడుతున్నాయి అని చెప్పి ఈ విధంగా ఇక పట్టాభిషేకం జరిగినట్లే అని అందరూ అనుకున్నటువంటి సందర్భంలో రాజ్ఞ ఆహూయమయి విసర్జితే, రాజుగారు దశరథ మహారాజు అంతఃపురానికి పిలిచి రామచంద్రమూర్తిని, నాయనా పట్టాభిషేకం లేదు అని చెబితే అక్కడ ఆ అంతఃపురంలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మే ధైర్యేణ విస్మిత, రాముడు ఆ విధంగా చెప్పంగానే తల ఉంచుకుని అలాగే అని చెప్పి వచ్చేస్తే రాముడి యొక్క ధైర్యాన్ని చూచి ఆ అంతఃపురంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా విస్మిత, సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారట. ఏమిటి రాముడి యొక్క లక్షణం, ఏమిటి ధైర్యం? పట్టాభిషేకం ఉన్నది అన్నప్పుడు ఎంత గంభీరంగా వచ్చాడో, పట్టాభిషేకం లేదు అన్నప్పుడు కూడా అంతే గంభీరంగా వెడుతున్నాడు అని ఆ అంతఃపురంలో ఉన్నటువంటి వారందరూ కూడా దిగ్భ్రాంతికి, సంభ్రమాశ్చర్యాలకు గురి అయ్యారట. అయితే ఆ సందర్భంలో రాముడు అంటాడు, ఆ తర్వాత సీతాదేవితో చెప్పే సందర్భంలో అంటాడనమాట, నేను మా నాన్నగారి మాట నేను విన్నాను అని చెప్పి పట్టాభిషేకం ఆగిపోయింది అని చెప్పి
ఆ చుట్టూ ఉన్నవారు, అంతఃపురంలో ఉన్న వాళ్ళందరూ కూడా శోకంతో, అదేవిధంగా సంభ్రమాశ్చర్యాలతోటి అంత గొప్పగా బాధపడుతున్నారు. అసలు బాధపడవలసినటువంటి అవసరం ఏముంది? నేనేమైనా ఘనకార్యం చేశానా? స్వపుత్ర కురుతే పితుర్యది వచ కస్తత్ర భో విస్మయ. కుమారుడు, కొడుకు తండ్రి మాట విన్నాడు అంటే దాంట్లో ఆశ్చర్యమేమున్నది? అది విధి కదా. కావున కొడుకు తండ్రి మాట విన్నాడు అనే దానికి అదేదో పెద్ద గొప్పగా చెప్పుకుంటున్నారు, ఆశ్చర్యపోతున్నారు. కానీ అలా ఆశ్చర్యపడవలసినటువంటి అవసరం లేదు. తండ్రి మాట కొడుకు వినడము అనేది అది విధి, కర్తవ్యము. అదే నేను నా కర్తవ్యాన్ని నేను చేశాను. నేను చేసినటువంటి నా కర్తవ్యాన్ని చూచి ఈ ప్రజలందరూ కూడా, ఆ అంతఃపురంలో ఉన్నటువంటి వారందరూ కూడా అనవసరంగా ఆశ్చర్యపడుతున్నారు, దిగ్భ్రాంతి పడుతున్నారు, శోకిస్తున్నారు. ఎందుకో నాకు అర్థం కావటం లేదు అని రామచంద్రమూర్తి అన్నాడు. అంటే ఏమిటి? తండ్రి మాట వినడము అనేది అదే ధర్మము తప్ప దానివల్ల నాకు అవమానం కలిగిందా, లేకపోతే దానివల్ల నాకు సన్మానం కలిగిందా? ఇటువంటిదేది కూడా రామచంద్రమూర్తి పట్టించుకోలేదు. స్వపుత్ర కురుతే అని చెప్పి అంటూ, నేను మా నాన్నగారి కుమారుడిని, కావున నేను మా నాన్న మాట వింటాను. అది అవమానమా సన్మానమా అనే విషయాన్ని నేను పట్టించుకోను అనే విషయాన్ని రామచంద్రమూర్తి చాలా స్పష్టంగా తెలియజేశాడు. అందుకని ఇక్కడ కూడా ఏమంటున్నాడు? ఇమం అవమానం నిరస్య, ఇది అవమానంగా భావించకుండా, అసలు ఇది అవమానమే కాదు అని చెప్పి అని అంటూ లక్ష్మణస్వామితో అంటున్నాడు, నీవు ఉత్సాహంతో పట్టాభిషేకం ఏర్పాట్లు ఏ విధంగా అయితే చేశారో నా వనవాస దీక్షకు కూడా ఆ వలకలములను తీసుకుని వచ్చి అందించి అటువంటి సహాయం చెయ్యవయ్యా లక్ష్మణ అని చెప్పి అంటూ, సౌమిత్రేయోభిషేకార్థే మమ సంభార సంభ్రమ అభిషేక నివృత్త్యర్థే సోస్తు సంభార సంభ్రమ. అదిగోండి ఆ మాటే తర్వాత శ్లోకంలో చెప్పాడు. సౌమిత్రే, లక్ష్మణ, సుమిత్రాపుత్రుడైనటువంటి లక్ష్మణ అని చెప్పి ఇక్కడ సౌమిత్రిని సంబోధించాడు. మమ అభిషేకార్థే, నా పట్టాభిషేకం కోసం, యహ సంభార సంభ్రమ, ఏదైతే ఆ సంభారములను కూర్చేటటువంటి సంభ్రమం ఏదైతే ఉందో, ఆ ఉత్సాహము, ఆ సామగ్రిని, పట్టాభిషేక సామగ్రిని ఏర్పాటు చేసేటప్పుడు కలిగినటువంటి ఉత్సాహము, శక్తి, బలము ఏవైతే ఉన్నాయో, ఏవైతే చూపించారో, అభిషేక నివృత్త్యర్థే, అభిషేకం లేనప్పుడు కూడా వాటినన్నింటినీ సర్దేసేటప్పుడు కూడా, అంటే ఏమిటి? వాటిని సమకూర్చేటప్పుడు ఎంతటి ఆనందంగా ఉత్సాహంతో వాటిని సమకూర్చాడో, వాటినన్నింటినీ సర్ది పక్కన పెట్టేటప్పుడు కూడా అంతే ఉత్సాహంతో, అంతే ఆనందంతో వాటినన్నింటినీ పక్కన పెట్టేసేయండిగా. కాబట్టి దీంట్లో ఎటువంటి భేదము లేదు అంటూ, అభిషేక నివృత్త్యర్థే, అభిషేకం మానివేయటానికి కూడా, వనవాసానికి వెళ్ళడానికి కూడా సహ సంభార సంభ్రమ అస్తు, ఆ విధంగా వనవాసానికి తగినటువంటి సంభారములను ఏర్పాటు చేసేటప్పుడు కూడా సంభ్రమ అస్తు, అటువంటి అంటే పట్టాభిషేకానికి ఏర్పాటు చేసేటప్పుడు కలిగినటువంటి ఉత్సాహము, శక్తి, బలం ఏదైతే ఉన్నాయో అటువంటి బలంతో ఈ వనవాస దీక్షకు కావలసినటువంటి ఏర్పాట్లను కూడా చెయ్యవయ్యా, చేయించు అని చెప్పి లక్ష్మణస్వామిని చెబుతూ ఉన్నాడు. ఏ లక్ష్మణుడైతే రాముని యొక్క వనవాస దీక్షను తట్టుకోలేకపోతున్నాడో, ఏ లక్ష్మణుడైతే ఆ మాట విన్న వెంటనే పాములాగా బుసలు కొడుతూ కళ్ళు పెద్దవి చేసి ముల్లోకములను కూడా దహించేంతటి క్రోధంతో ఉన్నాడో, ఆ లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళి ముఖంలో సూటిగా చూస్తూ వనవాసానికి తగినటువంటి ఏర్పాట్లు చెయ్యవయ్యా లక్ష్మణ అని చెప్పి ఆ లక్ష్మణస్వామికి చెబుతూ ఉన్నాడు. మరి లక్ష్మణస్వామి యొక్క ప్రతిస్పందన ఏ విధంగా ఉన్నది, ఎలా ఊరడించాడనే విశేషాలను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. అథతం అధతం వ్యథయాదీనం యథయాదీనం సవిశేషం సవిశేషం అమర్షితం అమర్షితం స్వసంతమివ వసంతమివ నాగేంద్రం నాగేంద్రం రోష రోష విస్ఫారితే క్షణం విస్ఫారితే క్షణం రోష విస్ఫారితే క్షణం రోష విస్ఫారితే క్షణం ఆసాద్య ఆసాద్య రామ సౌమిత్రిం
రామः సౌమిత్రిం సుహృదం సుహృదం భ్రాతరం ప్రియం భ్రాతరం ప్రియం ఉవాచేదం ఉవాచేదం సధైర్యేణ సధైర్యేణ ధారయన్ ధారయన్ సత్వమాత్మవాన్ సత్వమాత్మవాన్ నిగృహ్య రోషం నిగృహ్య రోషం శోకం చ శోకం చ ధైర్యమాశ్రిత్య ధైర్యమాశ్రిత్య కేవలం కేవలం అవమానం అవమానం నిరస్యేమం నిరస్యేమం గృహీత్వా గృహీత్వా హర్షముత్తమం హర్షముత్తమం ఉపక్లుప్తం హి ఉపక్లుప్తం హి యత్కించిత్ యత్కించిత్ అభిషేకార్థం అభిషేకార్థం అద్య మే అద్య మే సర్వం సర్వం విసర్జయ క్షిప్రం విసర్జయ క్షిప్రం కురు కార్యం కురు కార్యం నిరత్యయం నిరత్యయం సౌమిత్రే సౌమిత్రే సౌమిత్రేయః సౌమిత్రేయః అభిషేకార్థే అభిషేకార్థే మమ మమ సంభార సంభ్రమః సంభార సంభ్రమః అభిషేక అభిషేక నివృత్త్యర్థే నివృత్త్యర్థే అభిషేక నివృత్త్యర్థే అభిషేక నివృత్త్యర్థే సోస్తు సోస్తు సంభార సంభ్రమః సంభార సంభ్రమః ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే ద్వావింశే సర్గే ద్వావింశే సర్గే పంచశ్లోకాః పంచశ్లోకాః. ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరిః ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా. ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీం రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్
తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.